వెల్కమ్ టు ఎంఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వివిధ అంశాలను మనం హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ముందుగా దిశ పేపర్లో మనం చూస్తున్నట్లయితే అక్రమ వలసదారులు వెనక్కి, అమెరికా నుంచి 104 మందిని వెనక్కి పంపిన ట్రంప్ సర్కార్, ప్రచారం జరుగుతున్నట్లు 200-500 మంది లేరు అన్న పంజాబ్ డీజీపీ, పరిశ్రమల్లో భద్రతపై హై లెవెల్ కమిటీ, హోంమంత్రి అనిత వెల్లడి, హెటిరో పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరామర్శ, బాధితులకు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా చికిత్స అందించాలని ఆదేశాలు, రోగుల సంతృప్తే సేవలకు ప్రాతిపదిక, ఏపీ రైల్వే జోన్ పరిధి ఖరారు, 4 డివిజన్లతో ఏర్పాటు కాబోతోంది. అలాగే వాల్తేరులోని రైల్వే సెక్షన్లు విశాఖకు బదిలీ కాబోతున్నాయి, ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్రం. తర్వాత బంగారం ఆల్ టైమ్ రికార్డ్, మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు. విజయవాడలో 24 క్యారెట్ల ధర 86,240. ఈ ఏడాదిలోనే లక్షకు చేరే ఛాన్స్. కేంద్ర సాయమే ఊపిరి, వైసీపీ పాలనతో 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ. రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందిస్తోంది. కేంద్రం సహకారంతో పోలవరం రాజధాని పనుల్లో పురోగతి సాధించవచ్చు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను నారా లోకేష్ కోరారు. అలాగే ఇక తెలుగులో కూడా జీవోలు ఇంగ్లీష్లో విడుదలైన 2 రోజుల తర్వాత జారీ కాబోతున్నాయి. తెలుగులో కూడా ఒక ఖైదీ పెరోల్ జీవో తెలుగులో విడుదల. ఆర్టీసీ బోర్డు ఏర్పాటు, దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి సభ్యుల నియామకం, 2 ఏళ్ల బోర్డు పర్యవేక్షణలో ఆర్టీసీ వ్యవహారాలు ఉండబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ బోర్డు నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 6ను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జారీ చేశారు. ఆర్టీసీ చైర్మన్గా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, వైస్ చైర్మన్గా ఎస్యు మునిరత్నంతో పాటు డైరెక్టర్లుగా రెడ్డి అప్పలనాయుడు, సురేష్ రెడ్డి, పూల నాగరాజులను నియమించారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులపై వేటు, 18 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు. టీటీడీలో దాదాపు 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్లు గుర్తింపు జరిగింది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందన్న వార్తలపై టీటీడీ చర్యలు చేపట్టింది. హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం చాప కింద నీరుగా మారి విస్తరిస్తోందని అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 69 మందితో ఒక జాబితాను తయారు చేశారు. టీటీడీలో ఉద్యోగం చేస్తున్న వారితో పాటు పదవీ విరమణ పొందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ టీటీడీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం రాష్ట్రాలకి తలమానికంగా తీర్చిదిద్దుతారని చంద్రబాబు హామీ. ఆ మేరకు కార్యాచరణ రూపొందించిన సీఎంఓ. స్థానిక అధికారులతో సమీక్షలు, చర్యలు. వివేక హత్య కేసులో మలుపు, మరో 4గురిపై కేసు నమోదు. దస్తగిరి ఫిర్యాదుతో డీఎస్పీ నాగరాజు, సిఐ ఈశ్వరయ్య జైలు సూపరింటెండెంట్పై కూడా కేసు. పవన్ కళ్యాణ్కు జ్వరం, వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్తో ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల సూచనతో విశ్రాంతి తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన. ఉచిత సిలిండర్ మార్చిలోపు బుక్ చేసుకోవచ్చు. ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ స్పష్టీకరణ. ఇప్పటికే 91.36 లక్షల మంది బుక్ చేసుకున్నారని వెల్లడి. జగన్ టూర్ మళ్లీ వాయిదా. సంక్రాంతి నుంచి ఉగాదికి మళ్లీ పోస్ట్ పోన్. ఏప్రిల్కు కూడా అనుమానమే. వరుస వాయిదాలతో వైసీపీ కార్యకర్తల్లో నిస్పృహ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాలం కలిసి రావడం లేదు. గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన నాటి నుంచి ఆయన అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయని కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు సైతం జగన్కు దూరం అయిపోతున్నారు. మామ వరుసయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గత ఏడాది వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. తాజాగా విజయసాయిరెడ్డి సైతం ఫ్యాన్ పార్టీని వదిలేశారు. ఎన్నికల్లో ఓడిన వారు సహజంగా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తారు. జగన్ కూడా అలాగే అనుకున్నారు, కానీ అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. గత సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్తారని చెప్పారు, వీలు పడలేదు. ఉగాది నుంచి వెళ్తారని తాజాగా ప్రకటించారు. జగన్ టూర్లు వరుసగా వాయిదా పడటంతో పార్టీ శ్రేణులు జావగారిపోతున్నాయి. పీఎంశ్రీలో మరిన్ని స్కూళ్లకు అవకాశం ఇవ్వండి అని చెప్పి పూర్ణోదయ పథకం కింద నిధులు మంజూరు చేయండి అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల్లో భద్రతపై హై లెవెల్ కమిటీ ఉండాలని చెప్పి హోంమంత్రి అనిత వెల్లడి చేశారు. విశాఖలో విషవాయు బాధితులను ఆమె పరామర్శించారు. 11న టీటీడీపై సీఎం సమీక్ష చంద్రబాబు చేయబోతున్నారు. తర్వాత రాష్ట్ర రైల్వే జోన్ పరిధి ఖరారైంది. ఢిల్లీ బీజేపీదే. జగన్ 2.0 చూడబోతున్నారు. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఎంఐ న్యూస్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.